తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే జకీవుల్లా మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. గుండెపోటుతో హైదరాబాద్లో మరణించిన జకీవుల్లా పార్థివ దేహాన్ని అనంతపురం తీసుకురాగా ఇవాళ ఉదయం మంత్రి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జకీవుల్లాకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్యాడర్కు అండగా ఉన్న కుటుంబం జకీవుల్లాదన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం అనంతపురం నుండి పెనుకొండ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జకీవుల్లా గారు నిన్నటి రోజున చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కుటుంబం. అదేవిధంగా జకీవుల్లా గారు నిజంగా పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడం, సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆదరించి తన సొంత కుటుంబ సభ్యులా భావించే వ్యక్తి జకీవుల్లా గారు. పార్టీ రావాలి, అధికారంలోకి రావాలని స్వయాన ఇక్కడి నుంచి అనంతపురం నుంచి పెనుగొండకు బాబాయ్ స్వామి దర్గాకు పాదయాత్ర చేస్తూ అక్కడ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుందని పాదయాత్ర చేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చాలా బాధపడ్డారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోనూ వారి తండ్రి గారితో కూడా మాట్లాడాం. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా అందరూ చెప్పలేని బాధ. ఎందుకంటే ఎల్లవేళలా ప్రజల కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి గారికి ఘన నివారణ కూడా అర్పించామని కూడా తెలియజేస్తుంది.